నన్ను నేను మహిమపరుచుకున్నట్లుగా, నన్ను నేను గణపరుచుకునేటట్లుగా నేను ఎవరినైతే వాడుకోవాలనుకుంటున్నానో వాడు నీతిమంతుడిగా మార్చబడాలి. చెప్పాలి, ఎలా మార్చబడాలి? వాడు నీతిమంతుడిగా మార్చబడినప్పుడు, నేను నాటిన కొమ్మగా ఉన్నప్పుడు, ఆ యేసేపుని ఎలాగూ నేను నాటిన కొమ్మగా ఉండి పాపాన్ని జయించాడో, చెప్పాలి, ఏం జయించాడో? స్త్రీని జయించాడు. ఓ ప్రక్కన పాపానికి సంబంధించిన ప్రేరేపణలు వస్తా ఉన్నాయి. పాపం అందరూ ఉన్నప్పుడు ఆలోచనలు రావు. పాపానికి ఉన్న స్వభావం ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉంటావో ఆ ఒంటరి సమయంలోనే ఎక్కువగా నిన్ను శోధించే ప్రేరేపణే పాపపు తలంపులు. దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం ఉండాలి అని అంటే నీతిమంతులుగా ఎవరు మార్చబడతారో, ఫలించడి కొమ్మగా యేసేపు వాళ్ళు ఎవరు మార్చబడతారో, మిమ్మల్ని మీ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలి. ఈ సేవకుడి ద్వారా మహిమ తెచ్చుకోవాలి. సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే వారు నీతిమంతులుగా మార్చబడాలి, వారు పవిత్రులుగా చేయబడాలి. వారు యేసేపు వల్లే కొమ్మలాగా నాటబడిన అనుభవాలకు వచ్చినప్పుడు దేవుడే వాడుకొని ఆయన నామాన్ని మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా.